స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నిషేధించిన రాయి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 118వ కీర్తన 22వ వచనము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను. స్నేహితులారా, మన పేదరికమును బట్టి మనలో తలాంతులు లేవని, అందచందములు లేవని, లేదా ధనము లేదని, గొప్ప ఉద్యోగము లేదని, విలువైన వస్తువులు లేనటువంటి వారమని, సమాజంలో తగినన్ని పేరు ప్రఖ్యాతులు లేవని, మంచి వేష భాషలు లేవని, లేదా కులము మతము తక్కువని అనేకుల చేత నీవు అవమానింపబడినటువంటి వాడవుగా, తిరస్కరింపబడినటువంటి వాడవుగా, దూషణకి, దాడికి, కన్నీళ్ళకి, వెలివేతలకి లోనైనటువంటి వాడుగా ఉండవచ్చు. 10 మందిలో నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావని, నిన్ను త్రోసివేస్తే, నిన్ను తిరస్కరిస్తే వేదనకు, కన్నీటికి లోనైనటువంటి అనుభవము నీ జీవితంలో కలిగి ఉండవచ్చు. అలాంటి తరుణంలో స్నేహితులారా, నిషేధించినటువంటి రాయి, తిరస్కరింపబడినటువంటి రాయి, మూలకు తలరాయి ఆయను అనే మాటను లేఖనాలలో మనము గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఏదైనా ఇంటి నిర్మాణంలో గోడ కట్టేటటువంటి సందర్భంలో మూలన ఒక మంచి రాయిని, ఏ లోపము లేనటువంటి రాయిని, అన్ని కొలతలు సరిగ్గా ఉన్నటువంటి రాయిని పునాది రాయిగా లేదా మూల రాయిగా వేసి అదే వరుస క్రమంలో ఇతర రాళ్లను ఉంచడం వలన గోడలను కట్టి మరి ఇంటి నిర్మాణాన్ని చేపట్టేటటువంటి వారుగా ఉంటారు. కొలత సరిగ్గా లేదని, బలము సరిగ్గా లేదని, లేదా ఆకారము సరిగ్గా లేదని కొన్ని రాళ్లను మూలరాయిగా, పునాది రాయిగా ఉంచడానికి ఇష్టపడరండి. ఆ నిషేధింపబడినటువంటి రాయి మాదిరిగా కొన్ని పర్యాయాలు, కొన్ని విషయాలలో మన జీవితం కూడా మనుషుల చేత విసర్జింపబడినటువంటిదిగా ఉండవచ్చు. లేఖనాలలో ఉన్న ఈ మాట యొక్క భావాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు జనాంగము కూడా వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, ఆపదలను బట్టి, కొరతలను బట్టి, పేదరికాన్ని బట్టి, దిక్కులేని జీవితాన్ని బట్టి, వారు దేశం లేని జనాంగమని, అడ్రస్ లేని జనాంగమని, విద్యా బుద్ధులు లేనటువంటి జనాంగమని, నాగరికత లేనటువంటి జనాంగమని, బానిస జనాంగమని ఆయా దేశంలో వారి చేత, ఆయా జాతుల వారి చేత వారు తిరస్కరింపబడినటువంటి వారుగా, విలువ లేనటువంటి వారుగా, మరి ఏ రకమైన పేరు ప్రఖ్యాతలు లేనటువంటి వారుగా మనుషులందరి చేత, జనాంగముల చేత
విసర్జింపబడినటువంటి తరుణంలో ఆ విసర్జింపబడిన వెలివేయబడిన జనాంగాన్ని చూచి దేవుడు వారిని తన జనాంగంగా ఉండడానికి, దేవుడు వారిని తన ప్రజలుగా ఉండడానికి పిలుచుకున్నటువంటి దేవుడుగా, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడుగా ఉండినాడు. వారందరికీ అది నిషేధించబడిన రాయి మాదిరిగా ఆ జనాంగం ఉండింది, కానీ దేవుడు ఆ జనాంగాన్ని మూలరాయిగా నిలిపినటువంటి వాడుగా, అనేక ఆధిక్యతలను, అవకాశములను, దీవెనలను వారికి అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు. అదే రీతిగా యేసు ప్రభుల వారి కాలంలో ఈ మత నాయకులందరూ తాము ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారమని, ఆరాధన విధానంలో ఎరిగినటువంటి వారమని, సంస్కృతి సాంప్రదాయాలు ఎరిగినటువంటి వారమని తమను తాము ప్రజలకు మాదిరికరమైన వ్యక్తులుగా కనబరుచుకొని అనేక విషయాలలో యేసు ప్రభుల వారికి విద్య లేదని, యేసు ప్రభుల వారు పలాని ప్రాంతానికి, భాషకు సంబంధించినటువంటి వాడని ఆయనను తిరస్కరించినటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుడు ప్రభుల వారిని అంగీకరించి హెచ్చించి అనేక ఘనతకు, మహిమకు, ఆయనను ఆధిక్యతను ఆయనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉండినాడు. నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులను, వెలివేతలను, గాయములను, అవమానములను పొందిన సహోదరుడిగా, సహోదరిమణిగా మీరు ఉండినట్లయితే ప్రభు యొక్క పిలుపును ఆలకించండి. ఆ దేవుని యొక్క మనసును మీరు అర్థం చేసుకునండి. నిషేధించబడిన మీ జీవితాలలో, త్రోసివేయబడిన మీ జీవితాలలో, మనుషుల చేత అవమానింపబడిన మీ జీవితాలలో ఆయన ఆశ్చర్య అద్భుత కార్యములను చేయుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మీ జీవితములను మార్చి అందరి ముందు మిమ్మల్ని సాక్షులుగా, అందరి ముందు మీరు హెచ్చింపబడినటువంటి వారిగా, అందరి ముందు అనేక విషయాలలో గొప్పవారిగా మిమ్మల్ని ఆయన నిలువబెట్టేటటువంటి వారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ పరిశుద్ధ శ్రేష్టమైన నామం నాకు వందనాలయ. మమ్మను ఆదరించువాడవు, మమ్మను ధైర్యపరచువాడవు. అనేక విషయంలో ఈ లోకంలో అందచందములు లేవని, ధనము లేదని, లేదా ఈ తరగతికి, ఈ కులానికి, ఈ మతానికి సంబంధించినటువంటి వారమని మమ్మను తిరస్కరించిన వారెందరో, మమ్మను అవమానించినటువంటి వారెందరో, ప్రభుడవు కార్యములను జరిగించగలిగినటువంటి వాడవు, దీనులను లేవనెత్తగలిగినటువంటి వాడవు. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ ప్రియ బిడ్డలు కూడా ఈ లోకం చేత తిరస్కరింపబడిన వారేమోనయ్యా, అవమానింపబడిన వారేమోనయ్యా, అనేక దూషణకు లోనై కన్నీటి వేదనలను అనుభవిస్తూ ఉన్న వారేమోనయ్యా, వారి మీద మీ దృష్టిని నిలిపి వారి జీవితములను హెచ్చించి గొప్ప కార్యములను జరిగించుమని, గొప్ప దీవెనలకు వారసులుగా వారిని నడిపించమని బ్రతిమాలుకొంచున్నాం. కష్టము, కన్నీరు, ఆపద, బంధకము, బలహీనతలతో బాధపడుతూ ఉన్నాం. నీ ప్రేమిడలను కనికరించండి, వారి మొరలను ఆలకించండి, వారి బలహీనతల నుండి విడుదల దయచేయండి. ఈ దినం జన్మదినం అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొనుచు ఉన్న నీ ప్రేమిడుల ఎడల మీ కృప చూపి ఆయా ప్రయాణాలలో ఉన్న బిడ్డలకి సురక్షితమైన ప్రయాణాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.